హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ పెట్టాకనైతే 9 to 10 days అయితే కావస్తుంది. ఇంకా నా ఫోన్ అయితే ఖరాబ్ అవ్వడం వల్ల నేనైతే వీడియోస్ చేయట్లేదు. ఇంకా ట్రై చేస్తూ ఉన్నా అనమాట వీడియోస్ చేయడానికి. అప్పుడప్పుడు పెడదామని చూస్తున్నా, బట్ అసలు కుదరట్లేదు. డిస్ప్లే మొత్తం పోయినుండే, అట్లా అని చెప్పి వీడియోస్ అయితే ఆపేసిన మొత్తమే. ఇంకా ఫోనే తీసుకోవాలని చూస్తున్నాము. ఇంకా అది అయినాక మొత్తం కంటిన్యూగా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఇదైతే నా డే వ్లాగ్ అనమాట. ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేను పుదీనా రోటి పచ్చడి అయితే చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా పని అంతా అయిపోయింది. మాకు అన్నయ్య అయితే పడుకున్నాడు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మా కిచెన్లో అయితే ఇంకా ఒక కొత్తది అయితే స్టార్ట్ చేసిన అనమాట. నాకు ఇట్లా చేస్తున్నప్పటి నుంచి కొంచెం కిచెన్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మెయిన్ అయితే జిల్ల పురుగులు చాలా అయినాయి మా ఇంట్లో. అసలు వాటికి ఏం చేసి పోతాయి కూడా నాకు అది అస్సలు అర్థం అవ్వట్లే. ఇట్లా కాదని చెప్పేసి సింక్ దగ్గర మొత్తం ఇట్లా మన లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, దాంతో యాక్చువల్లీ ఈ టిప్ కూడా నేను యూట్యూబ్లో చూసిందే. చూడండి, ఇట్లయితే వేసేసిన అనమాట. పిచ్చి పిచ్చిగా గీసే బదులు ఇట్లా గీస్తే కొంచెం బెటర్గా ఉంటుంది కదా చూడ్డానికి, మొత్తం నీట్గా అనిపిస్తుంది. చూడండి ఇదంతా. అయితే ఓన్లీ ఇక్కడ వరకు అయితే లక్ష్మణ్ రేఖ గీసిన ఉండే. ఇంకా అవతలకి మనం వంట చేసుకుంటాం, అంత ఇది ఉంటుంది కాబట్టి నేను చాక్పీస్తో అయితే ముగ్గేసిన ఉండే. చూడండి మా పొయ్యి దగ్గర ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా. ఇక్కడైతే బిందె పెట్టలేదు ఇంకా, వాటర్ తాగేది ఇక్కడే పెడితే బిందె ఇక్కడ ఉంది వెనుక, దాన్ని ఇక్కడికి మార్చాలి. ఇంకా ఇదన్నమాట మా కిచెన్లో. నాకైతే మంచిగా అనిపిస్తుంది లుక్ కూడా. సడన్గా ఇట్లా రాగానే కూడా చాలా మంచిగా, నేను బ్యాక్ నుంచి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నేను ఇప్పుడు బిందె పెట్టేస్తాను. ఇంతే. ఇంకా యాక్చువల్లీ బిందె ఫస్ట్ అయితే అక్కడ ఉండేది. నేను ఆ ప్లేట్ల స్టాండ్ తీసుకున్న తర్వాత దాన్ని అక్కడ పెట్టిన ఉండే. ఇక్కడ పెట్టేసరికి అంత వాటర్ నాకు మంచిగా అనిపించలేదు. ఇంకా మిక్సీ వాటికి ఇటు పక్క జరిపేసి దాన్ని అయితే ఇటు సైడ్ చేసేసిన అనమాట మొత్తం. ఇంకా బిందె అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఉంటుంది. మరీ నాకు ఇంకా వంట ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఆ బిందె తీసి ఇక్కడ కింద ఎక్కడైనా పెట్టేస్తాను. సో ఇదన్నమాట. సో ఇంకా వంట అయితే చేయాలి ఇప్పుడు. ఇంకా రైస్ కూడా పెట్టాలి. ఫస్ట్ అయితే పచ్చడి చేసేస్తాను. పుదీనా అయితే నైట్ తెప్పించిన నేను 2 కట్టాలు. 10 రూపీస్ ఏమో పడిందంట ఒకటి. చాలా ఫ్రెష్గా ఉంది. మా అత్తమ్మ మొత్తం మొలిచేసింది. ఎంత ఫ్రెష్ ఉందో మనమైతే ఒకసారి కడుక్కోవాలి కాబట్టి మంచిగా కడిగేస్తున్నా అనమాట అంతా పుదీనా మొత్తం. ఇది మొత్తం అయితే వేయను, కొంచెం అయితే కూరలోకి తీసి పెడతా. ఎందుకంటే మళ్ళీ చాలా అయిపోతుంది. మళ్ళీ అసలే ఎండాకాలం కదా, మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మళ్ళీ ఇది కాదు. అట్లా ఇంకా మొత్తం అయితే ఏమేయను, కొంచెం వేస్తున్నా. ఫస్ట్ అయితే మంచిగా కడిగేస్తున్నా అంతా. పుదీనా అయితే కడిగేసుకోవడం అయిపోయింది. వాటర్ అంతా పోయే వరకు కొంచెం సేపు అయితే అట్లా పెట్టేసిన అనమాట. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసి నువ్వులు అయితే వేసి వేయించుకుంటున్నాను. నువ్వులు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, నువ్వులు వేయకుండా కూడా వేస్తారు. నేనైతే నువ్వులు వేస్తున్నా బాగుంటుందని చెప్పేసి. ఇంకా క్లాత్తో ఇట్లా అంటే చితలకుండా ఉంటుంది అనమాట అంతా కూడా. అంటే మేమైతే అట్లనే అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. లేకపోతే మొత్తం చిటపట్లు ఆడతాయి కదా, దాన్ని మేము చితలకుండా ఉంటుంది అని అంటాము. సో క్లాత్ అయితే మంచిగా ఇట్లా అనేసి దీన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయిస్తున్నాను నేను ఇక్కడ. దీని తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి మనం కారానికి సరిపోయేటట్టుగా. ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలు వేయట్లేదు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఆ ఎండుమిర్చి కూడా చాలా కారం ఉందని చెప్పేసి కొన్నే వేస్తున్నాను, ఎక్కువ అయితే వేయట్లేదు. అక్కడికి కూడా పచ్చడి కొద్దిగా స్పైసీ అయ్యింది. ఎండుమిర్చి వేగిన తర్వాత అదే ఆయిల్లో పుదీనా కూడా వేసేసి మంచిగా దీన్ని అయితే ఉడకనివ్వాలన్నమాట. ఆ వాటర్ అంతా వచ్చి గుంజుకునే వరకు ఉడకనివ్వాలి పుదీనా మొత్తం కూడా.
ఇంకా ప్లేట్ అయితే వేసేస్తున్నాను అనమాట దీనిపైన మంచిగా ఉడకడానికి అదంతా కూడా. ఇంకా తర్వాత అయితే మనం నువ్వులు ఎండుమిర్చి వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవైతే ఒక దగ్గర పెట్టేసుకున్నా. ఇంక ఇప్పుడైతే ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఫస్ట్ దంచేస్తున్నా రోట్లో. ఫస్ట్ అవి కొంచెం మెత్తగా మెదిగితే బాగుంటుంది కదా, మళ్ళీ పంటలకు దాకితే బాగోదని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి రెండు వేసేస్తున్నా. చాలామంది అయితే మొత్తం అన్నీ ఒకటేసారి వేసేసి మంచిగా నూరుతారు. ఇంకా నాకంత అలవాటు లేదు కాబట్టి నేను ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా మెత్తగా అయితే ఇది వేస్తున్నా. మొత్తం దంచేది కూడా నేను ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే నేను ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో అంతా కూడా చేసుకుంటున్నా కాబట్టి. సో ఇదైతే కొంచెం మెదిగినాక నువ్వులు అయితే వేస్తున్నాను. నువ్వులు కూడా కొంచెం మెదిగిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి అయితే వేస్తాను. ఇంకా మిర్చి వేసి దంచినాక కొంచెం వాటర్ అయితే వేసిన, కొంచెం మెత్తగా మెదుగుతుందని ఉప్పు కూడా వేసేసిన అనమాట. ఇంకా ఇక్కడే ఉప్పు కొంచెం అయితే ఎక్కువ అయింది, బట్ మనం చింతపండు మళ్ళీ పుదీనా కూడా వేస్తాం కాబట్టి ఓకే సెట్ అయిపోయింది అనమాట. చింతపండు అయితే నేను నానబెట్టేయలేదు, ఇట్లా డైరెక్ట్ వేసేసిన బాగుంటుందని చెప్పేసి. ఇంక ఇక్కడ వేయించుకున్న పుదీనా అయితే వేసేసిన, యాడ్ చేసి ఇంకా మొత్తం అంతా కూడా మంచిగా రుబ్బుకోవడమే మొత్తం. ఇక నేను పచ్చడి చేసేలోపు మా ఆయన కూడా వచ్చినుండే. ఇక ప్లీజ్ కొంచెం సేపు పట్టుకోవా కెమెరా అంటే, ఇంకా తనైతే నాకు వీడియో కోసం హెల్ప్ చేస్తుండ అనమాట. ఇంకా కింద అయితే కిచెన్లో మ్యాటే వేసిన నేను, మళ్ళీ సౌండ్ వస్తుందని చెప్పి కింద కూర్చొని అదంతా దంచడం నా వల్ల కదా, అందుకే కింద అయితే మ్యాట్ వేసేసి మంచిగా దంచేస్తున్నాను మొత్తం కూడా. నేను చెప్పాను కదా బిందె అయితే నేను అక్కడ నాకు వంట ఎక్కువ ఉంటాయి ఇట్లా బిందె సైడ్కి పెడతా అని చెప్పి, కన్నయ్య నించిన పైన సెల్ఫ్ ఉంటుంది ఒకటి, దానిపైన అయితే పెట్టేసిన. ఇక మా కన్నయ్య చూడు ఏం చేస్తున్నాడో ఏమో అంటున్నాడు. కొట్టిందా మమ్మీ కంప్లైంట్స్ రాగానే ఇక నా పచ్చడి అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. ఇక నాకు ఒక్క చేతి దంచనీకి అస్సలు అయితే ఆ చెయ్యి ఈ చెయ్యి ఈ చెయ్యి ఆ చెయ్యి మారుస్తూ ఉన్నా. ఇంకా నేను లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఎక్కువ అయితే లెఫ్ట్ హ్యాండ్తోనే దంచుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా అయిపోయింది, కొంచెం కొద్దిగా ఉండే ఆకు కొంచెం తగిలింది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉండే, కొంచెం అట్లా తగులుతూ ఉంటే. ఇంకా అంతా బౌల్లోకి ఎత్తడమే, మొత్తం అయితే తీసేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను. యాక్చువల్లీ ఇదే పచ్చడి సేమ్ మన పచ్చిమిర్చి టమాటా కూడా వేస్ట్ చేస్తారు, అట్లా కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇది కొంచెం ఆగుతుంది నిలువ ఉంటుంది అన్నట్టుగా నేను ఇట్లా ఎండుమిర్చి అయితే చేసిన, బట్ చూడాలి ఇది కూడా ఎన్ని రోజులు ఆగుతుందో అనేది. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది, మరి చూడాలి. ఈ దంచుకునే వాళ్ళు ఇంతకంటే మెత్తగా కూడా అవుతారు, బట్ మాకైతే ఈ స్టేజ్ ఓకే, కొంచెం మధ్యలో అట్లా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అని చెప్పేసి ఇట్లనే ఉంచిన నేనైతే. ఇంకా మెత్తగా అయితే నా వల్ల కాలేదు కూడా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పొయ్యి వెలిగించి పోపు వేయాలి కదా, పోపు కోసం అయితే ఇట్లా ఈ చిన్న బౌల్ ఉంటుంది మా ఇంట్లో, ఇదైతే పెట్టి ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఇంకా పోపులో ఓన్లీ జీలకర్ర కరివేపాకే వేసిన. ఎండుమిర్చి మనం ఆల్రెడీ అందులో వేసినాం కదా, స్పైసీ అయింది అందుకని చెప్పేసి పోపులో నేను మళ్ళీ వేయలే. జీలకర్ర కూడా వేసినాం, బట్ పోపులో అది లేకపోతే అసలే మొత్తమే ఉండదు కదా అన్నట్టుగా ఇంకా వేసేసి పోపు అయితే చేసేసిన అనమాట ఇక్కడ. ఇంకా అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. మొత్తం అయితే కలిపేస్తున్నా. ఈ ఆయిల్ కూడా మనకి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఆ స్పైసీ ఏదైతే ఉంటుందో మనం కలుపుకున్నప్పుడు నార్మల్గా అవుతుంది. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను అనమాట, మా ఆయన అయితే తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే టీ పెట్టేసుకున్నాం, తాగుతున్నాము. ఇక కన్నయ్యకి అయితే ఇస్తుంటే తీసుకుంటున్నాడు. ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ తాగకపోతే మైండ్ అంతా ఎట్లనే ఉంటుంది నాకైతే ఖచ్చితంగా. ఇంకా అందులో మంచి బిస్కెట్స్ ఉంటే మాత్రం ఇంక ఎంజాయ్. ఇక నేనైతే ఫుల్గా ఇక అన్నయ్యకి కూడా ఒకటి ఇస్తే మంచిగా తింటున్నాడు వాడైతే. ఇంకా ఎక్కువ శాతం అయితే నేను అప్పుడప్పుడు అద్ది పెడతా ఛాయ్లో, ఇంక ఇదైతే నార్మల్గా వాడంతటా వాడే తింటున్నాడు బిస్కెట్. ఇంకా హ్యాపీ నేను.
వికెట్ బాగుందా? అదే బాగుంది. సూపర్ సూపర్ సూపర్. అబ్బో అయిపోయా మీరు ఇంకా? సూపర్ కన్నయ్య, సూపర్.